సంబంధించి చెప్పుకొచ్చారు ఆమె. తన పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్టు వివరించుకొచ్చారు ఆమె. ఇబ్బందిగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆమె. అలాగే ఎవరిని కలవలేకపోతున్నానో ఆ ఇబ్బంది వల్ల అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం, అంటే దాదాపుగా 2 రోజుల క్రితం ఈ ఘటన ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. సింగర్ కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, ఆమె బల్వన్ మరణానికి ప్రయత్నించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తకు సంబంధించి కావచ్చు, అలాగే ఆమె కూతురికి సంబంధించి కావచ్చు, కూతురి కారణంగానే ఇది జరిగింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కూతురు కూడా తిరిగి వచ్చింది. లేదు ఇదంతా కాదు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆమె కూడా మాట్లాడిన సందర్భం. తనతో పాటు ఇటు కల్పన భర్తకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినిపించిన నేపథ్యం, తన బల్వన్ మరణానికి యత్నించింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే విజువల్స్ మీరు చూస్తున్నారు, కల్పన భర్త అలాగే కల్పన కూతురికి సంబంధించిన విజువల్స్. ఈ నేపథ్యంలోనే ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత మాట్లాడింది. ఇంతకీ ఎందుకు ఆ ఘటన జరిగింది, ఎందుకు తను అలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది, ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి, మరి ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకరు తనని కలవడానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇటు సింగర్ ఫెటర్నిటీ ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఆర్టీవీతో మాట్లాడినప్పుడు సింగర్స్ తన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తారు. తన కోలుకొని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కాస్తంత సంతోషాన్ని, ఆ తృప్తిని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను ఒక మార్క్ని క్రియేట్ చేశారు. తెలుగులో కాదు, కేవలం తెలుగులోనే కాదు, తమిళంలో కావచ్చు, దాంతోపాటు వివిధ భాషల్లో ఒక ప్రత్యేకమైన సరళి తనకి ఉంది. ఒక ప్రత్యేకమైన బాణి, ప్రత్యేకమైన వాణి కల్పన సొంతం. మరి ముఖ్యంగా డివోషనల్ సాంగ్స్ అందుకున్నప్పుడు ఆ శృతి కావచ్చు, లయ కావచ్చు, మరి ముఖ్యంగా రేంజ్ ఉన్న పాటలు కావచ్చు, లేకపోతే గమకాలతో గమ్మత్తుగా పాడే గాత్రం ఆమెది. అటువంటి గాత్రం ఎక్కడ మోగబోతుందో అని భయపడ్డారు. 2 రోజుల పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ట్రీట్మెంట్ జరిగింది, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఆమె మాట్లాడిన సిచ్యువేషన్. ఒక్కసారి కల్పన ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. కల్పన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను, అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రయింగ్ టు అప్డేట్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రయింగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి, స్టేట్కి వెళ్ళిపోయాను. కానీ మా హస్బెండ్, నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్. హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్డ్ దెమ్ and the media people, and they really rescued me, I should say. And now please don't trust any wrong news andi. Naku personal issues em ledu. Devudu daya valla the best thing that has happened to me is my husband Prasad Prabhakar. I am so blessed to have him in my life, and the next best thing is my daughter Daya Prasad. నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏం లేదండి. దేవుడి దయవల్లో చాలా మంచిగా, హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ పాడడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను. మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్, అండ్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అండ్ వ్యూవర్స్ అందరూ, అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటర్నిటీ, మా కొలీగ్స్ కానీ, మా సీనియర్స్ కానీ, మా జూనియర్స్ కానీ, ఎంతోమంది మీ అందరూ ప్రేమని, మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ, ఆ కన్సర్న్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ పీపుల్ గేవ్ టు మీ. అండ్
రైట్, అది కల్పన చెప్పుకొచ్చిన ఆ అంశానికి సంబంధించి ఒకటే చెప్తున్నారు. ఈ ఘటనకు తన భర్తను కానీ తన కూతురిని కానీ బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరి సపోర్ట్తోనే తను ముందుకు వెళ్ళడం జరుగుతోంది. దాంతోపాటు పిహెచ్డీ చేయడం జరుగుతోంది. ఇంకా ప్రత్యేకమైన బాణికి సంబంధించి మీరు కనుక గమనించుంటే గతంలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజ గాయకులు కూడా తన స్వరానికి సంబంధించి తను పాడుతున్న తీరుకు సంబంధించి కావచ్చు, లేకపోతే తను నేర్చుకున్న కొన్ని విధానాలకి వాళ్ళు కూడా చెప్పుకొచ్చిన ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా పొగిడిన సందర్భం. అటువంటి కల్పనకి ఇలా జరగడం ఒకసారి అందరినీ షాక్కి గురి చేసింది. ఎందుకంటే ఇటు టీవీ రియాలిటీ షోలో కావచ్చు, లేకపోతే స్టేజ్ పర్ఫార్మెన్స్లో కావచ్చు, కల్పన పర్ఫార్మెన్స్ వస్తుందంటే చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గమకాలతో గమ్మత్తుగా పాడుతూ ఉంటారు ఆమె. అటువంటి గొంతుక మూగబోతుందా అంటూ చాలామంది భయాందోళనకు లోనయ్యారు, భయపడ్డారు. అటువంటి నేపథ్యంలో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కాస్త అంత కోలుకున్న తర్వాత వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కాస్త ఇంకా మెరుగైన తర్వాత ఆరోగ్యం, ఆ తర్వాత వీడియో రిలీజ్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరీ ముఖ్యంగా సింగర్స్ ఒక్కొక్కరిగా వెళ్ళి ఆమెను కలవడం జరుగుతోంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు వాకప్ చేయడం జరుగుతోంది, అంటే తెలుసుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు సింగర్స్ ఆమెను కలిసినప్పుడు ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. I'm from Telugu Film Industry Dance Association. ఎలా ఉన్నారు? చాలా మేము చింతించాము అసలు ఏం అయిపోతుంది అని. థ్యాంక్ గాడ్, లైక్ హీ వాజ్ ఆల్సో దేర్ ఫ్రమ్ పాస్ట్ 3 days. మీరు కూడా 3-4 times వచ్చారు, చూసాము. నేను బ్యాక్ సైడే ఉంటాను, పక్క అపార్ట్మెంట్స్లో. నేను వద్దాం అనుకున్నాను, సరే ఇంకా. I'm from Telugu Film Industry Dance Association. ఎలా ఉన్నారు? చాలా మేము చింతించాము అసలు ఏం అయిపోతుంది అని. థ్యాంక్ గాడ్, లైక్ హీ వాజ్ ఆల్సో దేర్ ఫ్రమ్ పాస్ట్ 3 days. మీరు కూడా 3-4 times వచ్చారు, చూసాము. నేను బ్యాక్ సైడే ఉంటాను, పక్క అపార్ట్మెంట్స్లో. నేను వద్దాం అనుకున్నాను, సరే ఇంకా. రైట్, అది సింగర్ కల్పన మాట్లాడిన మాటలకు సంబంధించి. మరి ముఖ్యంగా తాను బాగానే ఉన్నాను, తన ఆరోగ్యం మెరుగుపడుతోంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ రోజు అంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న సందర్భంలో జరిగిన ఇబ్బందికర వాతావరణం అది. వెంటనే రెస్పాండ్ అయిన పోలీసు శాఖ కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, ధన్యవాదాలంటూ చెబుతూనే తన భర్తను అలాగే కూతురిని బాధ్యులు చేయొద్దు, వాళ్ళని ఎటువంటి ఆరోపణలు చేయొద్దు, నిజానికి వాళ్ళిద్దరి సపోర్ట్తోని రోజు రోజుకి ముందుకు వెళుతున్నాను, ముందుకు నడుస్తున్నాను. దాంతోపాటు రీసెర్చ్ పిహెచ్డీ చేయగలుగుతున్నాను. దాంతోపాటు ఇంకా సరికొత్త బాణీలకు కావచ్చు, లేకపోతే సంగీతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, సంగీతం నేర్చుకునే ప్రయత్నం జరుగుతోంది. అఫ్కోర్స్ తను సింగర్ అయినప్పటికీ కూడా కొత్త విధానాలకు సంబంధించి, లేకపోతే కొత్త బాణీలు కావచ్చు, లేకపోతే ఆ కొత్తదనాన్ని తను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కల్పన. ఈ నేపథ్యంలో అది కంటిన్యూ అవుతుందంటే ఇటు కూతురు అలాగే భర్త సపోర్టుతోనే అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. హాస్పిటల్ బెడ్ నుంచి ఆమె రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత, అంటే కాస్త ఆరోగ్యం మెరుగైన తర్వాత వీడియోని రిలీజ్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే మళ్ళీ అందరి ముందుకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, అలాగే దాంతోపాటు రియాలిటీ షోలో వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, పాడతానంటూ కూడా సింగర్ కల్పన చెప్పుకొచ్చారు. మొత్తం ఒక్కసారి కల్పనకు సంబంధించి ఘటన తెలుస్తుంది, అంటే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారనే ఘటన ఒకసారి అందరినీ షాక్కి గురి చేస్తుంది. RTV యాప్ వార్తల్ని